జనసేన పార్టీ ఆవిర్భావ సభకు వాలంటరీ మేము సైతం అని చెప్పి కూడా ఉన్నారు. దాంతో పాటు వీర మహిళలు కూడా సిద్ధంగా ఉన్నారు. మనం చూసుకోవచ్చు ఏదైతుందో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ యొక్క రాష్ట్రంలో నలుమూల నుంచి వచ్చేటువంటి జన సైనికులు దాదాపు వాలంటీర్లుగా స్వచ్ఛందంగా వచ్చారు. దీంతో పాటు చూసుకోవచ్చు ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా ఈ యొక్క ఏ ప్రాంగణంలో ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మహిళలు వీర మహిళలు మా జన సైనికులతో పాటు కూడా స్వచ్ఛందంగా దాదాపు 2000 మంది కూడా వీర మహిళలు రావడం జరిగింది. ఈ వాలంటీర్ స్వచ్ఛందంగా వాలంటీర్ కార్యక్రమం చేస్తారు. ఇటు వచ్చేటువంటి ఎవరైతే ఈ యొక్క సభకు వస్తారో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసేందుకు ఈ యొక్క జన సైనికులు ముందుంటారు. దీంతో పాటు చూసుకుంటే మనం ఈ వీర మహిళలతో పాటు జన సైనికులు కూడా స్వచ్ఛందంగా దాదాపు ఈ వేల సంఖ్యలో వీళ్ళు అంతా ప్రాంతం అంతా వచ్చి కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పురుషులకు కానీ వృద్ధులకు కానీ ఎవరైనా అసౌకర్యం కలగకుండా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మొత్తం పోలీస్ తరహాలోని ఈ ప్రాంతం అంతా కూడా తిరుగుతుంటారు. దాదాపు చూస్తే ఈ ప్రదేశం అంతటి కూడా ఈ వాలంటీర్స్తో పూర్తిగా నిండిపోయి ఉంటుంది. మేడం చెప్పండి అమ్మ, వాలంటీర్స్ మొత్తం ఎలా చేస్తారు? ఎంతమంది ఉన్నారు? మొత్తం మహిళా వాలంటీర్స్ వచ్చి 100 మంది అండి. వాలంటీర్స్ అందరూ కూడా మహిళలకి ఎలాంటి ప్రాబ్లము రాకుండా చూసుకోవడానికి మేము అందరూ ఉన్నాం. టిల్ సభ అయ్యి కళ్యాణ్ గారు వెళ్ళేంత వరకు కూడా అందరూ వెళ్ళేంత వరకు బాధ్యతగా మేము ఉంటాం. ఇక్కడ మీకు వచ్చేటువంటి జనాలకి మీరు ఎలాంటి సర్వీస్ ఇస్తారు? మహిళలు ఏదైనా డిహైడ్రేట్ అయి పడిపోయినా ప్రతి ఒక్కరికి వాటర్ ప్యాకెట్స్ నుంచి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మెడికల్ టీమ్ అవైలబుల్గా ఉంది. డాక్టర్స్ అందరూ మాకు అవైలబుల్గా ఉన్నారు. సో వచ్చిన మహిళలకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మహిళలకు సపరేట్ గ్యాలరీ అంటూ ఉంది. వాళ్ళకి అన్నీ మేము చూసుకుంటాం. వాళ్ళకి ఏది కావాలన్నా మేమే వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి వెళ్తాం. మేము చెప్పండి, వాలంటీర్కి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా స్పందిస్తారు? మేము కాకినాడ 2 నుంచి వచ్చామండి. ఎమ్మెల్యే గారు పంతో నానాజీ గారు అండర్లో వర్క్ చేస్తున్నామండి. మేము మహిళలు అంతాను చాలామంది టీముగా వచ్చాము. ఎందుకంటే ఇప్పుడు జరగబోయే పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన ఈ బర్త్డే సందర్భంగా 12వ బర్త్డే సందర్భంగా గెలిచిన కారణంగా మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా ఎలాంటి సేవలు ఇస్తారు? వచ్చే ప్రజలకు ఎలాంటి సేవలు ఇస్తారు చెప్పండి. వాళ్ళకి నీడ్స్ ఉంటాయి కదండి, పడిపోయినా కళ్ళు తిరిగి పడిపోయినా మజ్జిగ మంచినీళ్ళు అలాంటివన్నీ ఇచ్చేస్తామండి. వాళ్ళకి ఎమర్జెన్సీలో ఏదైనా మేము అందుబాటులో ఉంటామండి. అదే అండి, వాళ్ళకి ఏదో హెల్ప్ వచ్చినా మేము వెంటనే ఇదవుతామండి. వాటర్ ప్యాకెట్లు కానీ పెద్దాపురం నియోజకవర్గం మీద తుమ్మల బాబు గారి ఆధ్వర్యంలో వచ్చామండి. సామలకోట అండి. మాది రాయవరం అండి, పీఠాపురం మండలం, తూర్పుగోదావరి జిల్లా, రాయవరం. పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఇప్పటి నుంచే కదా, ఎప్పుడో నుంచో ఇది అదే అండి సర్వీస్ చేస్తారని వచ్చామండి. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కింద రావాలని మేము కోరుకుంటున్నాం అండి. వయసుతో కూడా సంబంధం లేకుండా పెద్దవారు కూడా వాలంటరీ మేము సైతం అని చెప్పి కూడా వాలంటరీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి ఈ వయసులో మీరు వాలంటరీ ఎలా చేస్తారు? రాజమండ్రి నుంచి అండి. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం అంతా చేస్తున్నామండి. మా పిల్లలు మొత్తం ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ గారి ఫేవరెట్. మరి ఇంత టైంలో మీరు సర్వీస్ చేస్తామండి. ఓపిక ఉంది. మరి సర్వీస్ ఏం చేస్తారు ఇక్కడ ఈ ప్రాంతంలో? ఏదైనా చేస్తామండి, ప్రాబ్లం ఏం లేదు. సిద్ధం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సామలకోట నుంచి వచ్చాము ఫస్ట్. అవునండి. ఇది చూసుకున్నటువంటి ప్రాంతంలో కూడా అందరూ కూడా పురుషులు మహిళలు కూడా. అక్క మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కాకినాడ రూరల్ అండి. సర్వీస్ ఎలా చేస్తారు వాలంటరీగా? సర్వీస్ అంటే ఇది మా పండగ, మా పవన్ కళ్యాణ్ గారి పండుగ ఇది. ఆ పండుగను చాలా సంతోషంగా మేము సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాము. వారం రోజులుగా మేము కష్టపడుతూనే ఉన్నాం. ఆయన గురించి ఇంకా కష్టపడతాము. ఎవరికి ఏ లోటుపోట్లు కూడా రాకుండా ప్రతి ఒక్కటి కూడా సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. జై జనసేన. అందరికీ నమస్కారం అండి. మేము తుని నుంచి వచ్చాము. సార్ కోసం వచ్చాము. ఆయన మా పార్టీ ఇంకా అభివృద్ధి చేద్దామని వచ్చాము. ఇక్కడ ఉండి దగ్గరుండి అందరినీ, మా అందరి మహిళలనే కాదు ఇంకా చాలా మంది వస్తున్నారు, వాళ్ళందరినీ దగ్గరుండి చూసుకుంటామని. జై హింద్. ఫుడ్ సర్వీస్, వాటర్ ప్యాకెట్లు, మజ్జిగలు, ఇంకా ఇలా వగేరే చాలా ఉన్నాయండి. అవన్నీ చేస్తాం. సభా స్థలానికి వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా వేరే మహిళలు సైతం మేము సైతం అని చెప్పి కూడా మీటింగ్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎక్కడి నుంచి మళ్ళీ వెళ్ళేంత వరకు కూడా మేము అందుబాటులో ఉంటాము. ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేమంతా ప్రతి నిత్యం కూడా వీరికి అందుబాటులో ఉంటామని చెప్పి కూడా వాలంటీర్లు చెప్తున్నారు. కెమెరామ్యాన్ నితిన్తో రాజ్ కమ్మల్, S4 మీడియా, చిత్రాడ సభాస్థలం నుంచి. మనకి 500 మంది వాలంటీర్స్ అండి. 100 మంది లేడీస్, 400 మంది జెంట్స్ వాలంటీర్స్గా పనిచేస్తారు. సో మనకి 12 గ్యాలరీలు కూడా మన వాళ్ళందరూ కూడా అన్ని చోట్ల ఉండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, అలాగే బిస్కెట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. సో మధ్యాహ్నం నుంచి ఫ్లోటింగ్ పెరిగిపోతుంది కనుక ఇప్పుడు అందరినీ కూడా ప్లేస్ చేస్తున్నాము.
మెడికల్ టీమ్స్ ఉన్నాయి, మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి, 3 ఐసీయూ ఎక్విప్మెంటెడ్ అంబులెన్సులు ఉంటాయి. సో మా వాలంటీర్స్ ఎవరికైనా ఇబ్బంది అయితే అందులో తరలిస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరు క్షేమంగా తిరిగి వెళ్ళడమే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోమని సూచనలు ఇస్తారు. మా పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు నిన్న రాత్రి 1 గంట వరకు కూడా ఎక్కడ అన్నీ కూడా పరీక్షించి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. సో కనుక సభని విజయవంతం చేయడానికి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాన్ని నిలబెట్టడానికి గతం నుంచి అందరూ నిలబడ్డారు, ఈరోజు కూడా నిలబడుతున్నారు. రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడే దిశగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి పనిచేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఆ ప్రజానికం ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని కాపాడుకునే బాధ్యత వాలంటీర్స్ తీసుకున్నారు. ప్రతిదేనండి, పుచ్చకాయలు ఏర్పాటు చేసాము, వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు ఎక్కడికక్కడ అన్నీ ఏర్పాటు చేసామండి. స్టాల్స్ పెట్టారు. మీటింగ్ అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి కొన్ని ఫుడ్ పాయింట్స్ పెట్టి అక్కడ భోజనాలు దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి పార్సిల్స్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ సూచనలు ఇవ్వడం జరిగింది. మనోహర్ గారి ఆధ్వర్యంలో అవన్నీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కోట్ వేసుకొని మీరు ఇక్కడికి వచ్చేయండి, బ్రేక్ఫాస్ట్ చేయండి, తర్వాత వాటర్ ప్యాకెట్లు, మధ్య ప్యాకెట్లు మా వాళ్ళు తెచ్చిస్తారు. మీ పని ఏంటంటే ఎవరైనా ఇలా సమస్యలు పడిపోయారు వెంటనే మనకు తెలియపరిస్తే మేము వాళ్ళు లిఫ్ట్ చేసుకుని అంబులెన్స్ పంపిస్తాం. మీ సొంత ట్రీట్మెంట్లు ఎవరికి చేయొద్దు. మీరు ఏ ట్రీట్మెంట్ చేసినా ఏం తేడా వచ్చినా ఇబ్బంది పడతాం. కనుక మీరు దయించి చెప్పినట్టు ఫాలో అవ్వండి. మీకు ఏ సమస్య వచ్చినా లక్ష్మీ గారితో మీరు అలాగే మేడం ఉన్నారు, మేడంతో ఇబ్బంది పడకండి. ఇదేదో నాకు కోట్ ఇచ్చారు నేను పట్టుకుని ఎక్కడైనా కూర్చోదు, మాకు అందుబాటులో ఉండాలి, మాకు కనబడుతుండాలి. కోట్ వేసుకుని ప్రతి ఒక్కరికి మేము ఏదో పని సమస్య కూడా చాలా రోజులు నేను చేస్తాము వాలంటీర్గా. అంతా కూడా మీరు మాట్లాడండి, మీకు ఇబ్బంది లేదు. మనం చెప్పు అక్కడ మేము ఎవరైనా వచ్చి మీకు పని చేస్తాం అన్నీ చెయ్యాలి, దృష్టిలో పెట్టుకుని. ఒకవేళ ప్రస్తుతానికి టైం అయిపోయింది, హోటల్ తీసుకుని మీరు అర్జెంట్గా బ్రేక్ఫాస్ట్ వస్తే అక్కడ మీకు ఐడి కార్డ్స్ ఇస్తాం. ఓటు ఐడి కార్డు లేకపోతే బయటకు వచ్చేస్తాం.